నమస్తే, నేను సిరి. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అయితే టీడీపీ జలకిచ్చిందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మనం చూసాం ఏమేమి జరిగాయో. వాళ్ళ సొంత వ్యక్తులతోనే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా చూసాం. అందులో జగన్ మేనమామ కూడా ఒకరు, కమలాపూర్ ఎమ్మెల్యేగా తను ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకైతే ఒక జలక్ జరిగింది, మేనమామకు జలక్ తగిలింది. అదేంటంటే పురపాలక ఏదైతే ఉందో అది టీడీపీ చేతిలోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మరి అక్కడ ఉన్న కొంతమంది మెంబర్స్ కూడా టీడీపీలోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఇదంతా మరి ఎలా చూడాలంటారు? సో డెఫినెట్గా అమ్మా, ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చేరడానికి కారణం ఏంటంటే 5 ఏళ్ళు వాళ్ళు అరాచక పాలన చూశారు. సో వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అక్రమాలు చూశారు. రెండోది, ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి, ఏ విధంగా పార్టీలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలి, ఏ విధంగా మళ్ళీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలన్న దిశగా ఆయన ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు. చూశారు కదా మీరు, అన్నీ కూడా చిల్లర పనులు, చిల్లర వ్యవహారాలు కావాలని చెప్పి అపోహలు, ఆరోపణలతోటి, తప్పుడు ఆరోపణలతోటి ఏ విధంగా పాలకపక్షాన్ని ఏదో ఇరుకుని పెట్టాలనే కుట్ల యత్నాలు తప్పించి అసలు ఎవరి వలన పార్టీకి ఈ దుస్థితి వచ్చింది, ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అనే ఒక అట్లీస్ట్ వాళ్ళ యొక్క బేరీ చేసుకోకుండా, ఈవెన్ కొంతమంది ముఖ్య నాయకులు, కొంతమంది కీలకంగా ఉండే కార్యకర్తలు కూడా జగన్ గారిని కలిసి దీనికి కారణం ఎవరని చెప్పినప్పుడు కూడా ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకోకపోవడం, ఇవన్నీ చూసి కూడా కొంతమంది బహుశా ప్లస్ రెండోది, ఇప్పుడున్న రాజకీయాల్లో మీకు తెలియదే ఉంది, ఎటు అధికారం ఉంటే అటు జనాలు గొర్రెదాట్లా తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం, లేకపోతే వాళ్ళ రాజకీయ మనుగడ కోసం, లేకపోతే వాళ్ళ వ్యాపారాల కోసం కొంతమంది ఇలా రకరకాలుగా, లేకపోతే పోయిన గవర్నమెంట్లో ఏదైనా తప్పులు చేసి తెలుగుదేశం కార్యకర్తలను లేకపోతే తెలుగుదేశం నాయకులను ఇబ్బంది పెడితే మళ్ళీ ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికో, లేకపోతే లేదా ఏదైనా వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏదైనా హాని ఉంటుందని చెప్పి ఏదో రకరకాల కారణాలు అనుకోండి. ఇప్పుడు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు పార్టీ ఓటమి చెందిన తర్వాత పార్టీ మారుతున్నారంటే దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. కొంతమంది అభివృద్ధి చూసి వెళ్తారు, కొంతమంది ఏమో మంచి నాయకత్వం చూసి వెళ్తారు, కొంతమంది సుపరిపాలన చూసి వెళ్తారు, కొంతమంది ఏమో నేను చెప్పినట్టుగా వాళ్ళ స్వలాభం కోసం, సర్వైవల్ కోసం వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక విషయం ఆలోచించవలసింది ఏంటంటే, ఆ కమలాపురానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆ మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి గారిని జగన్ గారు ఈ మధ్య నియమించడం కూడా జరిగింది. సో ఆయన నియమించిన ఎమ్మటే కూడా రెట్టించిన ఉత్సాహంతో తిరుపతి లడ్డు గురించి కూడా ఆయన రకరకాలుగా మాట్లాడడం కూడా మనం చూసాము. ఏదో మేనమామ మేనల్ని వెనకేసుకొచ్చిన వైరం కూడా చూసాం. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా పస లేదు, ఒక పరిజ్ఞానం లేదు, ఒక విషయం లేదు. కేవలం మేనల్ని కాపాడుకోవాలనే దుగ్ధ తప్పించి ఆయన మాటల్లో ఎక్కడ కూడా మనకి పెద్దగా ఏమీ కనిపించలేదు. సో ఏదేమైనా ఈ రోజున ఈ పరిమాణం సంబంధించడం అనేది ఏంటంటే, సో డెఫినెట్గా ఇప్పుడు కమలాపురం అనేది టీడీపీ హస్తగతం అయిపోయింది. సో కేవలం అది అధికారికంగా ప్రకటించవలసి ఉంది. సో ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు, ఇంకా కొంతమంది జాయిన్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగిందమ్మ. దీన్ని యాక్చువల్గా ఇది పంచాయతీ, ఇది పంచాయతీగా ఉంది, దీన్ని ఒక పురపాలకంగా మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉపాధ్యక్షుడు ఉన్నారో పుత్త రెడ్డి గారు ప్లస్ కృష్ణ చైతన్య రెడ్డి గారు ఏమో ఎమ్మెల్యే ఆయన. సో వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, పంచాయతీగా ఉన్నప్పుడే ఇది బాగుంది, అన్ని పనులు సక్రంగా జరిగినాయి, అంతా బాగుంది. ఈ పురపాలకం చేసిన తర్వాత దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఎలాగో మాకు ఈ చైర్మన్ గిరి మాకు సొంతం అయిపోయింది కాబట్టి, పూర్తిగా పురపాలకం సంఘం మా చేతికి వచ్చింది కాబట్టి మేము ఒక మీటింగ్ పెట్టుకుని మా నాయకులతోటి అక్కడ లోకల్ ప్రజలతో అందరూ మీటింగ్ పెట్టుకుని, సో మళ్ళీ పాత పద్ధతిలో దీన్ని పంచాయతీగానే పెట్టుకుందామా లేకపోతే ఇలాగే కొనసాగిద్దామా అనేది ఆ యొక్క మెజారిటీ ప్రజాభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని కూడా చెబుతున్నారు. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో
వాళ్ళ మేనమావ అని కాదు కానీ వాళ్ళ బావ అని కాదు కానీ వాళ్ళ అసలు ఏ బంధువర్గం అయినా సరే అన్నైనా తమ్ముడైనా ఎవరైనా సరే పూర్తిగా రాజకీయ విలువల్ని దిగదార్చేశారమ్మా. మొత్తం ఓవరాల్గా స్టేట్ని సర్వనాశనం చేసేసారు కాబట్టి సో డెఫినెట్గా ఈ విధంగా ఒక్కొక్కటి చేర్పులు మార్పులు అన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఏదేమైనా మంచి జరగాలన్నదే అల్టిమేట్ గోల్ కాబట్టి ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఊరు బాగుండాలి, ఆ నియోజకవర్గం బాగుండాలి కాబట్టి సో డెఫినెట్గా ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్యే టీడీపీ చేతిలో ఉంది కాబట్టి ఇప్పటికే ఈ పురపాలక సంఘం చైర్మన్ కూడా టీడీపీ కైవసం అయిపోయింది కాబట్టి సో ఇంకా రానున్న రోజుల్లో కమలాపురానికి మంచి రోజులు రావాలని, మంచి జరగాలని, సో వీళ్ళు ఎవరైతే ఇన్ని రోజులు వీళ్ళు కబందాస్తాల్లో చిక్కుకున్న ఈ ప్రజలు, ఆ యొక్క పంచాయతీ, ఆ పురపాలకం కూడా బయటపడి సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఒక చైర్మన్ ఇంకా కొంతమంది కౌన్సిలర్స్, అంటే గతంలో చూసాం కౌన్సిలర్స్ అందరూ రావడం, అప్పుడు ఆధిక్యంగా అంటే సంఖ్యాబలం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మాత్రం సంఖ్యాబలం తగ్గిపోయింది. కౌన్సిలర్స్తో పాటు చైర్మన్ కూడా రావడం చూస్తుంటే అసలు వైసీపీకి ఇంకా ముందు భవిష్యత్తు లేదేమో అనిపిస్తుంది. ఇందులో మనం అనుకోవచ్చా, లేకపోతే మీరు చెప్పినట్టు కేవలం వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చా? మీరు చెప్పినట్టుగా ఇది కూడా వ్యాలిడ్ పాయింటే. అదే చదువుతున్నాం కదా, దీంట్లో ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయమ్మా. సర్వైవల్ కొన్ని, లేకపోతే వాళ్ళ మెరుగైన భవిష్యత్తు కొన్ని, లేకపోతే అంతకుముందు ఈ పార్టీలో ఉండి విసిగి వేసారిపోయి కేవలం కొంతమంది చేతిలోనే పవర్ ఉండడం. ఇప్పుడు స్వయానా ముఖ్యమంత్రికి మేనమావ. సో అంటే నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగానే అక్కడ మొత్తం అందరూ నడుచుకోవాల్సిన పరిస్థితి. అధికారులు కానీ, ప్రజలు కానీ, ఆ లోకల్ నాయకులు కానీ, ఇంకంతా కూడా అంతే. వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు ఆడిందే పాట, పాడిందే పాట. సో ఆ విధంగా కూడా కొంతమంది మనస్తాపన చెంది మనకి ఇక్కడ ఫ్రీ హ్యాండ్ లేదు, లేకపోతే మనం ఎన్నుకున్న ప్రజలకు మనం ఏమీ చేయలేకపోతున్నాం, కేవలం అధికారము, డబ్బు, దశకం, అది ప్రతి దాంట్లో కూడా వాళ్ళ ప్రమేయం ఎక్కువైపోయిందని కొంతమంది. సో ప్లస్ ఇక ఈ పార్టీకి మనుగడ లేదు, ఈ పార్టీలో చూస్తే అధినాయకుడు వైఖరి చూస్తే ఎక్కడా కూడా మార్పు లేదు, ఎక్కడ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే చావా సత్తా దమ్ము కనిపించట్లేదు. ఇన్ని కేసులు, ఇన్ని రకాల ఆరోపణలు, ఈ లడ్డు కానీ, ఇది కానీ, ఈ ల్యాండ్, శాండ్, వైను, మైను, ఇలా రకరకాల ఆరోపణలతో పార్టీ కూరుకుపోయింది కాబట్టి మెరుగైన భవిష్యత్తు కూడా కొంతమంది మారేవాళ్ళు ఉంటారు, మెరుగైన రాజకీయ భవిష్యత్తు కూడా. సో కాబట్టి ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది ఏంటంటే ప్రజలు ఇప్పటికే మారారనుకుంటున్నాను, నేను మారుతున్నారు అనుకుంటున్నాను. ఇప్పటికే గత 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ప్రజలకు కూడా జ్ఞానోదయం అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఆగడాలు, ఈ అక్రమాలు, దుర్మార్గాలు, ఈ స్కాములు ఇవన్నీ చూసిన తర్వాత ఇక ప్రజలు విజ్ఞతతో ఉండి మరొక్కసారి ఆ పార్టీకి ఓటేయరని, మరొక్కసారి ఆ పార్టీ వైపు మొగ్గు చూపరని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు ఇక వైసీపీకి భవిష్యత్తు అనేది ఎక్కడో డిమ్ముగానే ఉంది. సో చాలా ఎక్కడో మసకబారిపోతుంది రోజు రోజుకి. కాబట్టి పార్టీ ప్రతిష్ట కానీ, పార్టీ యొక్క భవిష్యత్తు కాబట్టి సో డెఫినెట్గా ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే మీరు చెప్పినట్టుగా అది కింద స్థాయి నాయకులైనా, కార్యకర్తలైనా, ద్వితీయ శ్రేణి అయినా, తృతీయ శ్రేణి అయినా, అగ్రనాయకత్వం అయినా కూడా ఈ విధంగా వేరే పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే సో ఎన్ని కారణాలే. మెయిన్గా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ ఆంధ్రప్రదేశ్.